నాని న్యాచురల్ స్టార్ నాని కొత్త సినిమా సరిపోదు శనివారం రిలీజ్ అయి నిన్న శనివారంతో 17 రోజులు కంప్లీట్ అయింది. ఈ 17 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 28 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ నుంచి 7 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 7 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 4 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 3 కోట్లు, గుంటూరు నుంచి 3 కోట్లు, కృష్ణా నుంచి 3 కోట్లు, నెల్లూరు నుంచి 2 కోట్లు. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 17 రోజుల్లో సరిపోదు శనివారం సినిమా 53 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళ అండ్ హిందీ నుంచి 15 కోట్లు గ్రాస్ వస్తే, ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 24 కోట్లు గ్రాస్ వచ్చాయి. అలా టోటల్గా 17 రోజుల్లో సరిపోదు శనివారం సినిమా 92 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 14 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి దిల్ రాజు 12.5 కోట్ల కొన్నాడు డిస్ట్రిబ్యూషను. అంటే 1.5 కోటి లాభాలతో సినిమా తెలంగాణలో క్లీన్ హిట్ అయింది. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 5 కోట్లకు ఉంటే ఇక్కడ 3,75,00,000 షేర్ వచ్చింది. అంటే ఇంకా 1,25,00,000 షేర్ రావాలి, అంటే 2.5 కోట్ల దాకా గ్రాస్ రావాలి. నాకు తెలిసి మరో 25,00,000 షేర్ రావచ్చు. అంటే 1 కోటి నష్టాలు రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లకి. ఇక మిగిలిన ఆంధ్రాకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 12.5 కోట్లకు ఉంటే, ఇందులో ఉత్తరాంధ్ర కూడా దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఇక్కడ వచ్చేసి 12.5 కోట్లు వచ్చేసాయి. అంటే బ్రేక్ ఈవెన్ అయ్యింది ఇక్కడ ఆంధ్రాలో. ఇక రేపటి నుంచి వచ్చేవన్నీ లాభాలే, ఈ రోజు నుంచి ఆదివారం నుంచి వచ్చేవన్నీ లాభాలే. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్గా చూసుకుంటే 30 కోట్లకు ఉంటే 30 కోట్ల షేర్ వచ్చేసింది. అంటే బ్రేక్ ఈవెన్ అయ్యింది, హిట్ అయ్యింది తెలుగు రాష్ట్రాల వరకు. ఇక కర్ణాటక, తమిళ్, కేరళ అండ్ హిందీకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 5 కోట్లకు కొంటే ఇక్కడ వచ్చేసి 7 కోట్ల షేర్ వచ్చింది. అంటే 2 కోట్ల లాభాలతో ఇక్కడ సూపర్ హిట్ అయింది పాన్ ఇండియా లెవెల్లో. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకి ఈ సినిమాని 6 కోట్లకు కొంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ 12 కోట్ల షేర్ వచ్చింది. అంటే 6 కోట్లకు 6 కోట్ల లాభం, డబుల్ బ్లాక్ బస్టర్ ఓవర్సీస్ అమెరికాలో. అలా టోటల్గా డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 17 రోజుల్లో 49 కోట్లు ఉంది. ఈ సినిమాని 41 కోట్లకు కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. అంటే 8 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది ఓవరాల్గా. ఇక సినిమా ఇంకో 8 కోట్లు వస్తే 100 కోట్లు గ్రాస్ వస్తుంది. ఈరోజు ఆదివారం కలెక్షన్స్ బాగానే ఉంటాయి, కానీ ఇక రేపటి నుంచి కొద్దిగా తగ్గుతాయి. మరి 100 కోట్లు గ్రాస్ అవుతుందా? 50 కోట్ల షేర్ అయితే వస్తుంది, కానీ 100 కోట్లు గ్రాస్ వచ్చి నానికి రెండవ 100 కోట్ల సినిమాగా మారుతుందా లేదా అనేది చూడాలి. 100 కోట్లు రాకపోయినా నాని కెరియర్లో సెకండ్ హైయెస్ట్ కలెక్షన్స్ అవుతుంది దసరా సినిమా తర్వాత. దసరా సినిమా 115 కోట్లు గ్రాస్ వచ్చింది టోటల్గా. అది మన న్యాచురల్ స్టార్ నాని కొత్త సినిమా సరిపోదు శనివారం. రిలీజ్ అయిన మొదటి 17 రోజుల్లో 92 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 49 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 41 కోట్ల కొంటే 8 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. సినిమా బడ్జెట్ వచ్చి 80 కోట్లు. ఇది నాని కెరియర్లోనే హైయెస్ట్ బడ్జెట్. ఓకే, బాయ్.